దేవుని పిల్లలరా, ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం నేర్చుకోబోతున్నాం. నిత్య నిర్ణయాలే లేదా నిత్య నిర్ణయాలతోనే నిత్య జీవం సాధ్యమా అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. నిత్య నిర్ణయాలతోనే నిత్య జీవం సాధ్యమా? జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. దేవుని పిల్లలరా, ఈ అంశంలో 2 పదాలు మీకు కనబడతాయి. ఒకటి నిత్య నిర్ణయాలు, అనగా మన దేవుడి పట్ల తీసుకునే నిర్ణయాలు నిత్యము నిలబడే నిర్ణయాలు తీసుకోవాలి ఒకటైతే, రెండవది ఆ నిర్ణయాలతోనే నిత్య జీవం అనేది సాధ్యపడుతుంది అన్నది ఈరోజు అంశం. వాక్యం దేవుడు మనల్ని ప్రేమించి మన చేతుల్లో పెట్టాడు. మన చేతుల్లో దేవుడు ఈ వాక్యం పెట్టడం వెనుకాల ఉన్న ఉద్దేశం, వాక్యం చదువుతున్నప్పుడు ఇది కన్నతండ్రి మనసుని గ్రహించి ఆ చొప్పున మనం జీవించి పరలోకం వెళ్ళిపోవడానికి వాక్యం. మనం చాలాసార్లు బైబిల్లో చదువుకుంటాం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. అనగా వాక్యం ఈరోజు మనం వినేది దేనికోసం అంటే ఆత్మను రక్షించుకోవడానికి, పరలోకం చేరడానికి, లేదా నిత్య జీవం మనం సాధించడానికే వాక్యం. దేవుడు పరమందున్నాడు, పరలోకంలో ఉన్నాడు. తన పిల్లలమైన మనం మాత్రం ఈ భూమి మీద ఉండిపోయాం. ఈ భూమి మీద ఉన్న మన కొరకు దేవుడు ప్రతిదినము ఆలోచిస్తూనే ఉన్నాడు, ప్రతి క్షణము ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏ రోజు బిడ్డల్ని విడిచిపెట్టక ఆలోచిస్తున్నవాడిగా దేవుడి మనసు మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలరా, భూమి మీద మనుషులు దేవుడి ఇష్టప్రకారం జీవిస్తున్నారా? దేవుడి ఆలోచనలకు అనుగుణంగానే వారి జీవితాలను మలుచుకున్నారా అంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట, వారి మార్గములను చెరిపివేసుకొనిరి అని ఈ మానవ జాతిని పుట్టించిన ప్రారంభంలోనే దేవుడు పలికిన మాట, వారు తమ మార్గాలను చెరుపుకున్నారు అని. అంటే దేవుడి కొరకు పుట్టిన భూమి మీద మనిషి దేవుడి కొరకు బ్రతకకపోగా ఈరోజు పాపిగా, దుర్మార్గుడిగా, దుష్టుడిగా, లోకం చేత ద్వేషించబడేవాడిగా, దూషించబడేవాడిగా, చివరికి పాపాలు చేసే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవాడిగా మారిపోయింది ఈరోజు లోకం. ఏమండి, నిన్న మొన్న టీవీ న్యూస్లో మీరు అంతా చూసిన వార్తే. వాళ్ళకి ఏది దొరుకుతుందని చూస్తారండి టీవీ వాళ్ళు. ఏ టీవీ ఛానల్ మార్చండి ఒకటే వార్త, రాజు ఆత్మహత్య. మీరు చూసారుగా టీవీల్లో. ఎవరి రాజు అంటే 6 ఏళ్ల పసిపాపను అత్యాచారం చేసి చంపాడు. తర్వాత పోలీసు వాళ్ళు అతను ఫోటో రిలీజ్ చేశారు. 1,00,000 రూపాయలు మేము పట్టిస్తే డబ్బులు ఇస్తాం అని కూడా అనౌన్స్ చేశారు. ఇక పాపం మనవాడు ఇంకెక్కడా నేను తప్పించుకోలేను, ఎలాగో నన్ను చంపుతారన్న ఆలోచనకు వచ్చి ట్రైన్ కింద పడి చనిపోయాడు. మీకు తెలిసి వార్త చూశారు. ఎందుకు మనిషికి దుస్థితి తెచ్చుకున్నాడు? చక్కగా వివాహం అయింది, భార్య ఉంది, ఏమండి ఒక పసిబిడ్డ ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన రాజు అనే వ్యక్తికి ఒక కుటుంబాన్ని పెట్టుకోనండి. ఇతడు ఇలాంటి దాష్టికానికి ఎందుకంటే, లేదంటే పాపానికి ఎందుకు ఒడిగట్టాడు అంటే, మనుషులు ఏ పాపం చేస్తున్నారన్నా ఒకటేనండి, దేవుడు అర్థం కానివాడు పాపం చేస్తాడు, దేవుడిని ఎరగని వాడు పాపం చేస్తాడు, దేవుడిని తెలియని ప్రతి ఒక్కడు కూడా పాపం చేస్తాడండి. ఎందుకంటే దేవుడిని ఎప్పుడైతే ఎరుగుతాడో, దేవుడు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే గమనిస్తాడో, ఆ పరిశుద్ధుడికి కొడుకుని నేను, కుమార్తెని నేనని ఎప్పుడైతే గమనిస్తామో, పాపం చెయ్యాలి అంటే భయం వేస్తుంది. పరలోకపు తండ్రి దగ్గర ఏమని తలెత్తుకుని ప్రార్థన చేస్తాను నేను పాపం చేసి అని భయపడతారండి పాపం చేయడానికి. ఈరోజు లోకానికి ఈ భయం లేకపోవడానికి గల కారణం, ఈ పాపాలు పెరిగిపోవడానికి గల కారణం భయం లేకపోవటం. అయితే బైబిల్లోకి ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను. దేవుడు పాడైపోయిన పిల్లల విషయంలో కూడా, ఇలా పాపాలు చేస్తున్న పిల్లల విషయంలో కూడా
మారితే బాగున్ను, మారి నేను కోరుకున్నట్టుగా జీవిస్తే బాగున్ను, అలా జీవించి నా దగ్గరకు వస్తే బాగున్ను అని దేవుడు ఎదురు చూస్తూ నిజంగానండి పాడైపోయిన ఈ సమాజం గురించి తన కడుపులో ఉన్న ఆవేదన బైబిల్లో బయట పెట్టుకున్నాడండి. మాట మీరు మనసారా గ్రహిస్తే దేవుడు పని తప్పండి మరో పని చేయాలనిపించదండి. ఇర్మియా గ్రంథం మీకు మంచి మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకయున్నది. చూసారండి. తర్వాత అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. బబ్బబ్బా, దేవుడండి. మీరు ఇది ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అంటే దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వాక్యం చదవాలి. దేవుడే ఫేస్ టు ఫేస్ మీ ముందు కూర్చుని మీతో చెబుతున్నాడు అన్నట్టుగా ఈ వాక్యం చదవాలి. అప్పుడు ఆయన ఆవేదన మనకు అర్థమవుతుందండి, ఆయన బాధ మనకు అర్థమవుతుందండి, ఆయన ఆందోళన మనకు అర్థమవుతుందండి. ఏమండి, ఎవరైనా మన కళ్ళ ముందు కూర్చొని మన ముందు కూర్చొని వాళ్ళకున్న కష్టాన్ని చెబుతున్నప్పుడు ఆ కష్టంలో నుంచి వాళ్ళు ఏమండి నా వేదనలు మీకు ఏం తెలుసు అండి, నా కష్టాలు మీకు ఏం తెలుసు, నా బాధలు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి. ఆటోమేటిక్గా అది అనేది లోపల నుంచి ఆ ఉద్వేగం లేదంటే ఆ జాలి లేదంటే అయ్యో అన్నకి ఇలా అయిందా తమ్ముడికి ఇలా అయిందా అని లోపల నుంచి తెలియకుండానే కళ్ళంప నీళ్ళు వస్తాయి. ఈరోజు మనుషుల కష్టం చెప్తుంటే అర్థమవుతుంది, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారండి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఎంత బాధపడుతున్నా ఆ బాధ మాత్రం గుండెల్లోనికి ఎక్కని వారుగా పిల్లలు మారిపోయారు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వస్తుందండి. అప్పుడప్పుడు మా వాక్యం నేర్పిన ఆయన చెప్పేవారు, బయట చాలా వాటర్ ప్రూఫ్ వస్తువులు వచ్చాయి. వాటర్ ప్రూఫ్ అంటే వాచ్లో వాటర్ ప్రూఫ్ వాచ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మీరు వర్షంలో పట్టుకెళ్ళినా సరే వర్షపు నీళ్లు పడినా వాచ్కి ఏమీ అవ్వదు. మామూలు వాచ్ అనుకోండి, నీళ్లు పడగానే ఏమైపోద్ది, తడిచిపోతుంది, పాడైపోతుంది, తిరగటం మానేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో శాంసంగ్ వాడు వాటర్ ప్రూఫ్ మొబైల్ దింపాడు. ₹1,000 అండి, 47,000 50,000 ఉంది. అది నీటిలో వేసేసినా ఏం కాదు. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ వస్తువులు. ఈరోజు మనుషులు ఎలా మారిపోయారంటే వాక్యం ప్రూఫ్ మనుషులు. అంటే అర్థం ఏంటి, మీరు ఎన్ని ప్రసంగాలు చేయండి, ప్రసంగాలు మాత్రం లోపలికి వెళ్ళవు. అది వాటర్ ప్రూఫ్, వీళ్ళేమో వాక్యం ప్రూఫ్. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎన్ని ప్రసంగాలు దంచుకొట్టినా నా హృదయం నాదే. ఇక్కడ దేవుడండి నిజంగా మీ కళ్ళ ముందున్న ఒక బిడ్డ లేదంటే మీ కళ్ళ ముందున్న ఒక స్నేహితుడో మిమ్మల్ని ప్రేమించేవాడో ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే కళ్ళల్లోంచి నీళ్లు తిరగవండి మనకి. కానీ దేవుడు మాటలు ఎందుకోనండి అంత హార్ట్ఫుల్గా అంత హృదయపూర్వకంగా మనం దేవుడి మాటను తీసుకోవండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా, ఎఫ్రాయిము గురించి. మీకు చెప్పాను కదా నిన్ననో మొన్ననో ఆ ఎఫ్రాయిము చరిత్ర అంతా చెప్పాను. మానవ జన్మ గురించి చెప్పినప్పుడు ఎఫ్రాయిము పాడైపోయాడని, ఆ గోత్రం పాడైపోయిందని, నీకు పిల్లల్ని ఇవ్వను అని, నువ్వు విగ్రహాలతో కలిసిపోయావని, నువ్వు వ్యభిచారాలు చేస్తున్నావని, నువ్వు దొంగతనాలు చేస్తున్నావని, నువ్వు పాడైపోయినందుకు బాధపడుతున్నాను అని ఎఫ్రాయిము గురించి చెప్పిన మాటలని మీకు చూపించాను హోషేయ గ్రంథంలో. ఆ పాడైపోయిన ఆ బిడ్డ విషయంలో దేవుడు తన కడుపులో ఉన్న వేదన బయట పెట్టుకుంటున్నాడండి. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు తెలుసా, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. నేను మాట్లాడుతున్నానండి, ఒక్క ఎఫ్రాయిమే దేవుడికి ఇష్టమైన కుమారుడా? మనమంతా కూడా దేవుడికి ఇష్టమేనా? దేవుడు లోకమును ఎంతో, అందరూ ఇష్టమే. మొన్న చచ్చిపోయిన రాజు కూడా ఇష్టమే. ఇష్టమే. చచ్చిపోయిన ఆ పసిబిడ్డ కూడా ఇష్టమే.
ఇక్కడ కూర్చున్న మనమంటూ కూడా దేవుడికి ఇష్టమే. ఆరిన నేల మీద ఊపిరితో ఉన్న ప్రతి బిడ్డ అంటే కూడా దేవుడికి ఇష్టం. ఇష్టం ఏమండి, ఇది చిన్న మాట కాదండి. ఎఫ్రాయిము నా కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా. తర్వాత ఏమంటున్నాడు, నాకు ముద్దు బిడ్డ. బాబా, ముద్దు బిడ్డ ఎఫ్రాయిము. ఒక ఎఫ్రాయిమే కాదండి, మనమంతా కూడా దేవుడికి ఎవరో తెలుసా, ముద్దు బిడ్డలమే. కానీ ఆ బిడ్డలు దేవుడు కోరుకున్నట్టుగా ఉంటున్నారా? దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తున్నారా? దేవుడే జీవితమై అహర్నిశలు ఆ తండ్రి కొరకు ఇష్టం అంటున్నాడు, నా ముద్దు బిడ్డవే అంటున్నాడు. అంతే ముద్దుతో తండ్రిని ప్రేమిస్తున్నారా? అంతే ప్రేమతో దేవుని వైపు తిరుగుతారా? పాడైపోయిన పిల్లల విషయంలో కన్న తండ్రి ఆవేదనండిది. నాకు ఇష్టడు వాడు, నా ముద్దు బిడ్డవాడు పాడైపోయాడు. ఇక్కడ ఇంకో మాట అన్నాడు చూడండి కింద, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవక ఉన్నది. బాబా, ఇది వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు, నిన్ను చంపేస్తాను, నిన్ను నరికేస్తాను, లేదంటే ఇతర అన్ని రాజులకు నేను అప్పగిస్తాను, నీ మీదకి రోగాలు రప్పిస్తాను, నీ మీదకి శాపాలు రప్పిస్తాను అని నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను బాగు చేయడానికి నీకు విరోధంగా నేను మాట్లాడుతున్నప్పుడు అల్లా ఎఫ్రాయిము నీ జ్ఞాపకాలు నన్ను తొలి చేస్తున్నాయి అన్నాడు. దేవుడికి మనుషుల ఎడల ఏమున్నాయంట? జ్ఞాపకాలు. ఇదొక్కటి అర్థమైతే చాలండి, దేవుడు భలే అర్థమవుతాడండి. మనుషుల ఎడల, పిల్లల ఎడల దేవుడికి ఏమున్నాయంట? జ్ఞాపకాలు ఉన్నాయి. మనకేమైనా ఉన్నాయా పిల్లల విషయంలో? ఎందుకు లేవు? వాడు పుట్టిన నాట నుండి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే అన్ని ఫోటోలు సేవ్ చేసి ఆల్బమ్ చేసి మరి పెట్టామా? పిల్లల విషయంలో ఎన్ని జ్ఞాపకాలండి. వాడు ఎక్కడ పుట్టాడంటే హాస్పిటల్ పేరు అడగన టక్కుని చెప్తారు. ఇప్పుడు మీరు వాడు ఏ హాస్పిటల్లో పుట్టాడో తెలుసు, ఏ టైంలో పుట్టాడో తెలుసు, పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నాడో తెలుసు, తర్వాత 3 రోజులు బాక్సులో పెట్టారని తెలుసు. అన్ని జ్ఞాపకాలు కదండి ఇవన్నీ, బిడ్డలకు సంబంధించిన జ్ఞాపకాలు కదండి మనవి. వాడు ఏ సంవత్సరాన్ని స్కూల్లో వేసామో తెలుసు. మొట్టమొదటిసారి అమ్మా అన్నాడు చూశారు, అది అలా చెవుల్లో ఉంటుందండి ఎప్పటికీ. డాడీ లేదంటే నాన్న అని పిలిచాడు చూశారు, ఆ పిలుపు ఇప్పటికీ మన గుండెల్లో ఉంటుంది. అలా పాకినవి జ్ఞాపకాలు ఉంటాయి. ఒకరోజు పాకుతూ సడన్గా ఒకరోజు అలా లేచి నుంచి ఉంటాడు. ఆ రోజు వచ్చిన ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మా ఓడు లేచాడు, ఇక అందరికీ ఫోన్లు చేస్తారండి. ఆ రోజు మా ఓడు లేచిపోయాడండి, నడవటం ప్రారంభించాడండి, నడకొచ్చేసింది మా ఓడికి, పాకేస్తున్నాడు మా ఓడు, కొడుతున్నాడు మా ఓడు, మాట్లాడుతున్నాడు మా ఓడు. ఇవన్నీ బిడ్డలకి సంబంధించిన జ్ఞాపకాలండి మన జీవితాల్లో అలా ముద్రేసుకుని ఉండిపోతాయి. అలాగే వాడికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వాడు పడ్డ బాధ, వాడు పడ్డ ఆవేదన, అవి జ్ఞాపకాలు ఉంటాయి మనకి. ఇవన్నీ పిల్లలకి సంబంధించిన మన గుండెల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలండి ఇవన్నీ. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నువ్వు పాడైపోయావురా, నువ్వు నన్ను నుంచి దూరం అయిపోయావు, పాపిగా మారిపోయావు. నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా, నీ గురించి నీ మీద కోపం వస్తున్నప్పుడల్లా, నేను కన్న కలలు నీ విషయంలో నాకున్న జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. నాకు నీ జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చేస్తున్నాయి, నీ జ్ఞాపకాలు అన్నాడు. మాట్లాడుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మన బిడ్డ జ్ఞాపకాలు మనకి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? వాడు పుట్టిన తర్వాత సుమారాడికి ఒక 10 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 10 సంవత్సరాల జ్ఞాపకాలే మనకి. 15 సంవత్సరాలు అనుకోండి, 15 సంవత్సరాల జ్ఞాపకాలే. కానీ దేవుడు జ్ఞాపకాలు ఎప్పటి నుంచి మన విషయంలో? ఎప్పటి నుంచి అండి? ఎప్పుడు కావాలని కోరుకున్నాడు చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునుపు. అప్పుడు కోరుకొని అందరినీ తనలో కనుకొని కన్న తన బిడ్డల అందరి కొరకు ఈ విశ్వాన్ని కడుతున్నాడు. కన్న బిడ్డల్ని కడుపులో దాచుకుని దేవుడు. సూర్యుడు, చంద్రుడు, రకరకాల రుచులు, రంగులు, తినే ఆహార పదార్థాలు, సెలయేర్లు, నా బిడ్డలు రాబోతున్న ఈ సృష్టి అందంగా ఉండాలి అని ఏమండి నిజంగా 6 అడుగుల మనిషికి అనంత విశ్వాన్ని కట్టాడు దేవుడు. రోజు మార్చి తిన్నా తరగనన్ని రుచులు, తరగనన్ని కూరగాయలు, తరగనన్ని పళ్ళు, తరగనన్ని మాంసాహారాలు, ఆకుకూరలు, ఇదంతా పరలోకపు తండ్రి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అండి. ఇదంతా
ఇంత ప్రేమ నా గుండెల్లో పెట్టుకుని కన్న కొడుకుని కడుపులో దాచుకుని వాళ్ళ కొరకు ఈ విశ్వాన్ని కట్టి ఒకానొక దినాన్న వీళ్ళందరిని పట్టుకెళ్ళి ఆదాములో పెట్టాను. ఆదాము నుండి ఏ కాలంలో ఏ టైంలో ఎవరు భూమి మీదకి దిగాలో వాళ్ళ గురించి ఎదురు చూశాను. అలా ఎఫ్రాయిము దిగాల్సిన కాలంలో ఎఫ్రాయిము దిగాడు, దావీదు దిగాల్సిన కాలంలో దావీదు దిగాడు, సొలొమోను దిగాల్సిన కాలంలో సొలొమోను దిగాడు. ఏమంటే అబ్రహాము దిగాల్సిన కాలంలో అబ్రహాం దిగాడు. యేసుప్రభుని దింపాల్సిన కాలంలో యేసుప్రభుని లోకానికి పంపించాడు. మీకు తెలుసు కదా యేసుప్రభు గురించి చెప్పబడిన మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అంటే భూమి మీదకి ఎవరు ఏ కాలంలో ఎప్పుడు అడుగు పెట్టాలో ఆ అడుగు పెట్టాల్సిన కాలం గురించి ఆదాము గర్భంలో వీళ్ళని పెట్టి తండ్రుల గర్భాలను ఇలా దాటించుకుంటూ వస్తున్న మీకోసం నా కోసం కలలు కంటూ ఆ తండ్రుల గర్భాలలో మనల్ని చూసుకుంటూ ఆత్మగా ఉన్నాం. అప్పుడు మనమంతా తాతలోనికి పట్టుకొచ్చి దాటించి తాతలోనికి పట్టుకొచ్చి తాతలో నుంచి తండ్రిలోనికి పట్టుకొచ్చి తండ్రిలో నుంచి తల్లిలోకి తెచ్చి తల్లిలో 300 రోజులు ఈ మహా నిర్మాణాన్ని చేపట్టి ఆ తర్వాత భూమి మీదకి పంపించాడు. పంపించి ఎంత కష్టపడితే భూమి మీద మనం ఉండే కాలం ఎంత? 60, 70, అధిక బలం ఉంటే 80. ఈ చిన్ని జీవితకాలం పాడైపోతుంటేనండి ఆయన పెట్టుకున్న జ్ఞాపకాలన్నీ గుర్తులోనికి వచ్చేస్తున్నాయి. ఒక బిడ్డ భూమి మీదకి రావాలి అంటే దాని వెనకాల ఏముంటుందని చెప్పాను, మన ప్రసంగంలో చెప్పాను. ఆయన మన మీద పెట్టుకున్న తలంపులు ఎన్నున్నాయంట? ఇసుక కంటే ఎక్కువ, ఇసుక రేణువుల కంటే ఎక్కువైన సంకల్పాలు ఆలోచనలు పెట్టుకుని బిడ్డలను భూమి మీదకి దేవుడు పంపిస్తుంటే వచ్చిన తర్వాత ఆ దేవుడిని గుర్తించక, ఆ దేవుడి సన్నిధికి రాక, ఆ దేవుడు పనిచేయక లోకానికి తన బిడ్డలు అంకితం అయిపోతుంటే, లోక పాపానికి తన బిడ్డలు అంకితం అయిపోతుంటే అందులో నుంచి వచ్చిన కోపంతో దేవుడు మాట్లాడుతూ ఒక పక్క కోపం వస్తుంది, ఆ కోపంలో మరో పక్క ఏం జ్ఞాపకం వస్తుందంట? మీ జ్ఞాపకాలు నాకు, మీ గుర్తులు, లేదంటే నేను మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నాకు జ్ఞాపకంలోనికి వచ్చేస్తున్నాయి. ఎఫ్రాయిము, ఎంత మంచి మాట చూడండి, మళ్ళీ చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను చూసారా? ఆ బిడ్డ కావాలి అని ఎన్నో కలలు కన్నాను, అదంతా నాకు జ్ఞాపకం వచ్చేస్తుంది. జ్ఞాపకము వచ్చుచున్నది అతనిని గూర్చి నా కడుపులో, ఏమండి నా కడుపులో వేదనని కన్న తండ్రి చెప్తున్నాడండి ఇక్కడ. నా కడుపు వేదన, నా కడుపులో నుంచి వచ్చిన పిల్లలు వీరంతా పాడైపోయారు. కడుపు మండిపోతుంది నాకు, కడుపులో చాలా వేదనగా ఉంది నాకు. ఎలా తీరుతుంది వేదన? తనకు కాని తన పిల్లలు, ఏమంటే తన వారైన తన పిల్లలు తనకు కాకుండా పోతుంటే ఎవరు చెబుతారా నా గురించి, ఎవరు తీరుస్తారా నా కడుపు మంట అని దేవుడు ఎదురు చూస్తున్న కాలం అండితే. తన గురించి మాట్లాడే వాళ్ళు కావాలి, తన గురించి చెప్పించే వాళ్ళు కావాలి, తన గురించి చెప్పేవాళ్ళు కావాలి, తన పనిని జరిగించే వాళ్ళు కావాలి. అదిగో ఆ తండ్రి, కన్న తండ్రి ఆవేదనను కొంచెం అయినా తీర్చే పిల్లల కోసం దేవుడు వెతుక్కుంటున్న కాలం అండిది. డైరెక్ట్గా చెప్తున్నాడండి, నా కడుపు చాలా వేదనగా ఉన్నది. ఏమండి, ఒకవేళ వాడు నా వైపు తిరిగితే తప్పక నేను అతన్ని ఏం చేస్తాను? కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. నా వైపు తిరిగితే చాలు, నేను కరుణిస్తాను. భూమి మీద మనుషులండి ఎన్ని పాపాలు చేస్తున్నారో మనకి తెలియంది కదండి. పాపాలు మనుషులు అన్న తర్వాత చేస్తారండి, కానీ మాని దేవుని వైపు తిరగాలి. అలా తిరిగిన ప్రతి ఒక్కడిని నేను ఏం చేస్తానంటున్నాడు? తప్పక నేను అతనిని కరుణిస్తాను. తిరగటం లేదుగా. నా మాటలు పడ్డ తర్వాత, నా వాక్యం పడ్డ తర్వాత నేను దేవుని వైపు తిరిగిపోవాలి అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా వైపు తిరుగుతున్న వాళ్ళేరి. నా వైపు తిరిగి నా ఆవేదనను అర్థం చేసుకుని నా మాటలు ప్రపంచంలోనికి వెళితేనే మనుషులు మారతారు, మనుషులు మారితేనే కాస్తైనా నా కడుపు చల్లారుతుంది అని నా కడుపు మంట, నా ఆవేదనను గుర్తించుకునేవారేరి. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అంటే పరలోకపు తండ్రి తన దగ్గరకు రావాల్సిన తన పిల్లలు ఈ లోకంలో పడిపోయి, ఈ లోకంలో ఉద్యోగాలు, చదువులు, ఏమండి వీటిలో కూరుకుపోయి 60-70 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అనవసరంగా ఈ లోకానికి తగలేసేసండి
అంతిమంగా ధనవంతుడు జారినట్టుగా లోకం కొరకు బ్రతికి ఆ నిత్యాగ్ని దండనకు పిల్లలు జారిపోతుంటే వేదన పడుతున్న దేవుడండి ఒకటే కోరుకుంటున్నాడు, మారాలి మారాలి, నా కడుపు మంట చల్లారాలి అంటే అక్కడికి జారిపోకుండా నా పిల్లలు నిత్య జీవం పరలోకానికి రావాలి. ఇది దేవుడు టార్గెట్ అండి. ఎప్పుడు ఆయన కడుపు మంట చల్లారుతుంది అంటే ఆ నిత్యాగ్ని దండల నుండి మనిషి తప్పించుకొని జీవం వైపు, నిత్య జీవం వైపు, పరలోకం వైపు మనుషులు అడుగులు వేయాలి. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఒక వ్యక్తి, ఇదిగో దేవుడు ఆవేదన చెప్పాను ఇప్పుడు మీకు ప్రారంభంలో, ఒక వ్యక్తి తనను విడిచి లేదంటే తనకు దూరం అయిపోయి లోకంలో జారిపోయి తర్వాత మరణానికి జారిపోయి ఏమంటే నిత్యాగ్ని దండనకు జారిపోతున్న బిడ్డల విషయంలో దేవుడి కడుపు ఎంత ఆవేదనతో తరుక్కుపోతుందో ఈ వాక్యాన్ని చూపించాను. ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే, దేవుడు కోరుకున్నట్టుగా ఆయన్ని మనం చేరిపోవాలి అంటే అసలు మన జీవితంలో మన నిర్ణయాలు ఎలా ఉండాలి? కీర్తనల గ్రంథం 119వ కీర్తన జాగ్రత్తగా చదవండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 112వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన ఏమండి 112వ వచనం చదువుతున్నారు. నీ కట్టడలను 112వ వచనం జాగ్రత్త చూడండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరచి ఉన్నాను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది కీర్తనల గ్రంథం 119, 112. ఇది జాగ్రత్తగా వినండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరచుకొని ఉన్నాను అన్నాడు. ఇక్కడ కట్టడలు అనగానే దేవుడి యొక్క శాసనాలు లేదా దేవుడి యొక్క వాక్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాక్యం బాగా వినండి. నీ కట్టడలు, నీ వాక్యాలు లేదా నీ మెసేజ్లు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రసంగాలలో వింటున్నప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, నా బోధకుల నోట నువ్వు నాకు చెప్పిస్తున్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో, నీ కట్టడలు, నీ వాక్యాలు, నీ ప్రసంగాలు, నీ బైబిల్లో నువ్వు రాయబడిన మాటలు తండ్రి, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరిచాను అన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. అందరికీ జరిగేది ఒకటి చెప్తానండి. మనం గుడిలో కూర్చుంటున్నంతసేపు, వాక్యం వింటున్నంతసేపు నిజంగా వాక్యంలో ఉన్నది జరిగించాలన్న ప్రేరణ మనలో కలుగుతుంది. దేవుడు ఇలా చెప్పాడా, మనం ఇలా బ్రతకాలి అన్న ఆలోచన వాక్యం వింటున్నప్పుడు అండి ఖచ్చితంగా అందరిలోనూ దేవుడి మాట కనుక అది పుట్టిస్తుందండి. ఇక ఈ వాక్యం మనం చదివినప్పుడు మనకి ఎలాగుంటుందంటే, ఇప్పటి నుంచి నేను వాక్య ప్రకారం జీవించాలండి, వాక్యంలో దేవుడు నాతో ఏది చెప్తున్నాడో అది చేస్తానండి, నాకు చాలండి నా జీవితానికి అని అనిపిస్తుంది. కానీ వాక్యంలో దేవుడు చెప్పిన తర్వాత నువ్వు దాన్ని అంగీకరించిన తర్వాత అది నువ్వు జరిగించకుండా నిన్ను మోసం చేసేది ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? అది ఏంటి? హృదయం. జాగ్రత్తగా వినండి. హృదయం అనేది వాక్యానికి లోబడనివ్వదు. అందుకే ఇర్మియా గారు రాసిన మాట మీ అందరికీ తెలుసు, హృదయము బహు ఘోరమైన వ్యాధి కలిగినది అన్నట్టు. ఏంటి దానికి పట్టిన జబ్బు అంటే, ఇందా చెప్పాను కదా, వాక్యం ప్రూఫ్. అది ఏది? హృదయం. నువ్వెన్ని ప్రసంగాలని చెప్పు, వినడానికి బాగున్నాయి అంటది, చదవడానికి బాగున్నాయి అంటది, కానీ పాటించే టైంకి వచ్చేసరికి నేనెందుకు పాటించాలి, అందరూ పాటిస్తున్నారని నీతో చెప్తుంది. ఇలాగే ఉంటుందండి దాని మాటలు. ఉదాహరణ చెప్తాను మీకు. తాగుబోతులు తాగొద్దు, మీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు నాయన, అది దేవుడిది నాయన, పవిత్రమైన దేవాలయం నాయన, దానితో నువ్వు మందుతోనో గుట్కాలతోనో లేదంటే ఇంకా రకరకాల ఏవో అలవాట్లు ఉన్నాయి కదండి, శరీరం పాడైపోయే డ్రగ్స్తోనో మత్తు పదార్థాలతోనో గంజాయితోనో సారాయితోనో ఎందుకో నువ్వు ఆ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. అది నాది, నా శరీరం, అది నేను అందులో ఉండాలని పవిత్రమైన దేవాలయంగా నేను దాన్ని కట్టుకుంటే నువ్వెందుకు నాయన ఆల్కహాల్ వేసి దాన్ని పాడు చేస్తున్నావు, మత్తు పదార్థాలు వేసి అవి పాడు చేస్తున్నావు, వద్దు బిడ్డ అని దేవుడు వాక్యంలో చెబుతాడండి.
విన్నప్పుడు అతని హృదయం ఎలాగుంటుందంటే, వాక్యం వింటున్నప్పుడు, అవునండి ఇక నుంచి నేను ఆ తప్పు పని చేయనండి, నా తండ్రి నా దేవుడు నా శరీరం విషయంలో ఇంత బాధపడుతున్నాడా, ఇక మీదట రేపటి నుండి నేను దాన్ని వదిలిపెట్టేస్తున్నానని అంటాడు. ఎక్కడా ఎప్పుడు ఎక్కడంటాడు? సన్నిధిలో కూర్చున్నప్పుడు. ఎప్పుడు అంటాడు? వాక్యం వింటున్నప్పుడు. బయటికి వెళ్ళాడు, పాత దోస్తులు ఫ్రెండ్స్ తగిలారు, తెలుసు కదండి అక్కడ ఎలాగుంటుందో సిచ్యువేషను. అన్న వెళ్దాం రండి అన్నాడు. లేదు బ్రదర్, మొన్న ప్రసంగం కొంచెం నాకు తాకింది, నేను రాను. ఏమండి అక్కడ హృదయం ఏం చేస్తుందో చెప్తున్నాను మీకు. అక్కడ హృదయం ఏం చేస్తుందంటే, అవతల వాడి నుంచి నువ్వు పడిపోయేటట్టుగా ఒక మాట చెప్పిస్తాడు అవతల నుంచి దయ్యంగాడు. మేము ప్రతిసారి రమ్మంటున్నామేంటి బ్రదర్, అప్పుడప్పుడు ఏదో చిన్న పార్టీలకే కదా, నేను రోజు తాగమంటున్నావేంటి, నువ్వు గుడికి వెళ్ళిపోయావు కనుక కదా వదిలేసావు, నువ్వు గుడికి వెళ్ళిపోయావు కాబట్టే కదా రోజు ఫోన్ చేయట్లేదు మేము, ఎప్పుడో పార్టీలు వచ్చినప్పుడు కూడా తాగనంటే ఎలాగా, ఇది పద్ధతిగా లేదు అంటారు అంతే. ఇంకా అక్కడ ఈసారి కానిద్దాంలే తర్వాత మానేద్దాం అంటది. ఇది ఏది చెప్పింది చెప్పండి ఈసారి కానిద్దామని? హృదయం. ఇక్కడ దావీదు గారికి ఆ విషయం అర్థమైపోయింది. ఇది ఒక్కటే కాదండి, అన్ని విషయాల్లో దేవుడికి ఇద్దాం అని అనుకున్నారు. ఎవరు? అననీయ సప్రెలు. డబ్బులు చేతులకు వచ్చేసరికి వాళ్ళ హృదయాన్ని సాతాను మోసపుచ్చింది. అమ్మో ఇన్ని డబ్బులు దేవుడికి ఇచ్చేయాలా, కొంచెం వెనక పెట్టుకోండి అన్నదంతే. అంటే ఇక్కడ మనుషులు అందరినీ మోసం చేస్తున్నది ఏది చెప్పండి ఇప్పుడు? ఏది? దేవుడి వాక్యాన్ని పాటించనివ్వకుండా, దేవుడి వాక్య ప్రకారం బ్రతకనివ్వకుండా మనుషులను సర్వనాశనం చేస్తున్నది హృదయం. సో దావీదు గారికి టెక్నిక్ అర్థం, ఈ విషయం, ఈ మోసాన్ని కనిపెట్టేశాడు దావీదు గారు. ఇక్కడ ఒక కఠినమైన నిర్ణయం దావీదు గారు తీసుకుంటున్నారు. ఈ కఠిన నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పరలోకం వెళతారండి, నాతో సహా. ఎవరైతే దేవుడి పక్షాన ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళదే నిత్య జీవం. నిత్య నిర్ణయాలతోనే నిత్య జీవం మనుషులకు సాధ్యపడుతుంది. ఏంటంటే ఆ నిత్య నిర్ణయం అంటారా? ఇక్కడ మరలా చదవండి. నీ కట్టడలను గైకొనటం అంటే చదవటం వేరు, వినటం వేరు, గ్రహించటం వేరు, గైకొనటం వేరు. మళ్ళీ చెప్తున్నాను, చదవటం వేరు, వినటం వేరు, గ్రహించటం వేరు, గైకొనటం వేరు. ప్రసంగం వింటున్న ప్రసంగాలు అందరూ గ్రహిస్తారంటే లేదండి. యేసు ప్రభు 1000 మందికి ప్రసంగం చెప్తే 12 మంది వచ్చి అడిగేవారు, ఏంటి ప్రభు ఉపమానం చెప్పావు మాకు అర్థం కాలేదని. ఈ 1000 మంది భోజనం చేసి వెళ్ళిపోయేవారు. ఏ ఒక్కడైనా గుంపులోంచి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఉపమానం చెప్పావు ప్రభు పరలోకం గురించి మాకు అర్థం కాలేదని ఒకడైనా అడిగాడా? అంటే వాళ్ళు ఏ బ్యాచ్? వినే బ్యాచ్. కానీ వాళ్ళు ఏం చేయరు? వాక్యాన్ని గ్రహించరు. విన్న వాళ్ళందరూ గ్రహించాలని రూల్ లేదు, జాగ్రత్తగా వినండి. ఈ గ్రహించిన వాడు గైకొంటాడని రూల్ లేదు. మళ్ళీ అననీయ సప్రెలు గ్రహించేశారు. ఏమని? మా ఆస్తిని పరలోకంలో ఉన్న దేవుడి సేవకు అపోస్తలుల పాదాల చెంత పెడితే మేము పరలోకం వెళ్ళిపోతామన్న గ్రహింపు వచ్చింది. కానీ గైకొనే టైంకి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారు? పడిపోయారు. వినటం, చదవటం, గ్రహించటం, లాస్ట్ ఏంటి? గైకొనటం. అది క్రియల్లో మన జీవితంలోనికి రావటం చాలా కష్టం. ఇది గ్రహించేశాడు దావీదు గారు. అంటున్నాడు, నేను నీ కట్టడలను ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి, పాటించటానికి, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేనేం చేశాను? దేనికి లోబరిచాడు? వాక్యానికి సరెండర్ చేశాను నా హృదయాన్ని. ఇప్పటి నుంచి హృదయమా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వేమైనా సలహాలు ఇచ్చేవంటే కుదరదు నాకు. వాక్యంలో దేవుడు ఏది చెబుతున్నాడో నోరు మూసుకుని నువ్వు అది చెయ్యాలి అని హృదయాన్ని దేవుడి వాక్యానికి దావీదు గారు ఏం చేశారంట? సరెండర్, లోపరిచేశాను అంటే అర్థం ఏంటి? ఇక వాక్యం ఏది చెబితే అదే నా హృదయాన్ని ఈ రోజు నుండి జరిగిస్తుంది. మనుషులొద్దు, మనుషుల మాటలొద్దు, మనుషుల ప్రవర్తనలొద్దు, మనుషులు చేస్తున్న కార్యాలొద్దు, నేను ఎవరి వైపు చూడనిక వాక్యం ఏది చెబితే అది చేస్తాను. ఆ వాక్య ప్రకారం జీవిస్తే దేవుడు నన్ను పరలోకానికి తీసుకువెళతాడు. ఇప్పుడు చూడండి, తర్వాత మాట చూడండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయాన్ని నేను లోబరిచేశాను. వాక్యానికి నా హృదయాన్ని సరెండర్ చేశాను. ఏదైతే మాట వినదో ఆ స్విచ్ నాకు తెలిసిపోయింది. ఆ స్విచ్ నొక్కేశాను. ఇప్పుడు లోబడమని చెప్పేశాను హృదయానికి. తర్వాత చూడండి అంటున్నాడు, ఇది తుది వరకు నిలుచు
నిత్య నిర్ణయము. ఇదండి పాఠం, ఇక్కడేనండి స్టార్ట్ అయింది పాఠం. ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం. తుది వరకు, తుది వరకు, తుది వరకు అంటే ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు వాక్య ప్రకారమే నేను జీవించాలి అని నిన్న తీసుకున్న ఏ నిర్ణయం? నిత్య నిర్ణయం అంటే అర్థం ఏంటి చెప్పండి? నిత్య నిర్ణయం అంటే అర్థం ఏంటి? ఒక్కసారి తీసుకున్న ఆ విషయంలో మరలా నాకు మార్పు ఉండదు. ఏమండి, పాత కాలంలో మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి అర్థమవుతుందండి ఇది. నా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారండి, స్వర్గం వెళ్ళాలంటే కాశీ వెళ్ళాలనో రూల్ ఉండేది చిన్నప్పుడు. మీకు తెలుసు కదా చాలామందికి. ఈ ముసలోళ్ళు, వయసు అయిపోయిన ముసలోళ్ళు అంతారండి యాత్ర ప్రారంభించేవారు. ఎక్కడికి? కాశీకి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వయసు మిగిలి ఉంటే వచ్చేవారు, లేదంటే అటు నుంచి అటే. అక్కడ చచ్చిపోతే స్వర్గం అని వాళ్ళకి ఒక ఆలోచన ఉండేదండి. కానీ కొద్దిమంది ఎలాగోలాగని మొత్తం మీద తిప్పలు పడండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేవారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక రూల్ ఉండేది, పెద్దలకి అర్థమవుతుంది ఇది. ఆ రూల్ ఏంటంటే చచ్చిపోతే అక్కడ చచ్చిపోవాలి, లేదా తిరిగి రావాలనుకున్నప్పుడు శాశ్వతంగా ఏదో ఒకటి అక్కడ విడిచిపెట్టి రావాలి. ఆ రూల్ ఉండేది, తెలుసుగా, పెద్దలకి అర్థమవుతుంది నేను చెప్పేది. కాశీ వెళ్ళిన వాడు ఏదో ఒకటి అక్కడ విడిచిపెట్టాలి శాశ్వతంగా. ఒక్కొక్కటి విడిచిపెట్టేవాడు అండి. మా ఊర్లో ఒక ఆయన వచ్చాడు, విడిచిపెట్టింది ఇక్కడ జీవితకాలం దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని వాడకూడదు. వీడు ఏది విడిచిపెట్టినా, ఒక ఆయన రాగి చెంబు వదిలేసాడు అంటే ఇప్పుడు జీవితకాలం ఇతను ఏం వాడకూడదు? రాగి వస్తువులు ఏవి కూడా వాడకూడదు. అలాగండి, నేను పుట్టిన నా గ్రామంలో ఒక ముసలాయన మొత్తం మీద ఆ యాత్రలన్నీ ముగించుకుని వచ్చాడు. నాకు ఇంట్రెస్ట్ అలాంటివంటే చిన్నప్పటి నుంచే. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన రోజు, ఏమండి మీరు మొత్తం మీద తిరిగి వచ్చారంట కదా, అక్కడ చచ్చిపోతే స్వర్గం అంట కదా, ఎందుకు వచ్చారా నన్ను? ఏమండి డైరెక్ట్ అండి గాడి, మరి మాకు చెప్పింది వాళ్ళే చిన్నప్పుడు. అక్కడ చచ్చిపోతే స్వర్గం కదా, ఎందుకు వచ్చేసారంటే, ఏమనాయన పిల్లల మీద యావసావలేదు అన్నాడు. ఇంటి మీద యావసావలేదు, పిల్లల మీద యావసావలేదు, అందుకే తిరిగి వచ్చాను అటు ఇటు కింద మీద పడి అన్నాడు. సరే మరి వచ్చేసినప్పుడు ఏదో ఒకటి విడిచిపెట్టాలని ఉంది అక్కడ. మీరు ఏం విడిచిపెట్టేశారండి? ఇప్పటి నుంచి మీరు నేను చూడాలి, ఆ వస్తువుని మీరు వాడకుండా మీరు జీవితకాలం ఉండగలుగుతారో లేదో చూస్తాను. ఏం విడిచిపెట్టేశారంటే, ఎంత తెలివైనడో చూడండి. ఏదైనా పనికొచ్చేది విడిచిపెడితే పనికి రాకుండా పోతుంది అని ఒక ఆకు విడిచిపెట్టేశారండి అక్కడ. ఏం ఆకు విడిచిపెట్టేవారంటే మళ్ళీ కొబ్బరాకు తాటాకు కాదు, రావాకు విడిచేసాడంట. ఏమాకు? రావాకు. రావి చెట్టు ఆకులు తెలుసు కదండి, రావి చెట్టు. ఆ ఆకు విడిచిపెట్టేసాడంట. అదేంటండి, ఎందుకు పనికిరాని ఎందుకు విడిచిపెట్టారంటే, అలాంటిది విడిచిపెడితేనే మన జీవితంలోనికి రాకుండా ఉంటుంది నాయన. మరి అక్కడ నిత్య నిర్ణయం కదా, మాట కదా, తప్పకూడదు కదా. నేను కొబ్బరాకు విడిచిపెట్టేశాను అనుకోండి, కొబ్బరాకుతో మా ఇంటి ముందు ఏ పని చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డాబాలు కదా కదండి, పూరిల్లులు, ఈ తాటాకిల్లులు కదండి, కొబ్బరిల్లులు కదా. కొంపదీసి నేను కొబ్బరి కానీ తాటాకు కానీ వదిలేసాను అనుకో, మా ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. కాబట్టి ఏమి వదిలేసాను ఇప్పుడు నేను? రావాకు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటేనండి, విషయం అంతా ఎందుకు చెప్పానంటే, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే అలా అంత కట్టుబడేవారు. అది అబద్ధమా నిజమా అన్నది తర్వాత పెడితే, ఇదిగో నేను విడిచిపెట్టింది జీవితకాలంలో మళ్ళా నేను ముట్టుకోకూడదు. కానీ దేవుడండి ఎన్ని మాటలండి మనకి చెప్తున్నాడు, ఎంత మారమనండి మనకి ప్రోత్సహిస్తున్నాడు. కానీ మనం ఎక్కడా కూడా వింటున్నాం, విడిచిపెడతాం. కానండి దావీదు గారు ఖచ్చితంగా ఒక జీవితానికి సంబంధించిన నిత్య నిర్ణయం ఒకటి ఈరోజు నేను తీసుకున్నాను అన్నాడు. ఏమంటే ప్రసంగం వింటున్న మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలండి. దేవుడికి నచ్చనివి మన జీవితంలో ఏమున్నాయో మనకి తెలుసు, నాకేం తెలియదు, మీకు తెలుసు. మీ అనుదిన జీవితంలో మీరు జరిగిస్తున్న వాటిల్లో మీకు ఏమి నచ్చట్లేదో దేవుడికి మీకే తెలుసండి. బయట వారికంటే నా గురించి నాకే తెలుసండి, మీ గురించి మీకే తెలుసండి. వాటిని విడిచిపెట్టాలి. ఇప్పటి నుండి నేను ఖచ్చితంగా దావీదు అంటున్నాడు, దేవా నీకు మాట ఇస్తున్నాను. ఆ మాట ఏంటంటే, నేను ఇప్పటి నుంచి నా జీవితకాలంలో నువ్వేవైతే నాకు వాక్యాలు చెబుతావో, నిన్ను కట్టడలు నీ నిబంధనలు పాటించమని నాకు చెబుతావో, వాటిని పాటించడానికి నా హృదయాన్ని లోబరి చేశాను. ఇది ఖచ్చితంగా నేను నీకు ఇస్తున్నా నిత్య నిర్ణయం. చచ్చిపోయేంత వరకు ఈ నిర్ణయం మారదు తండ్రి అన్నాడు. ఈ నిత్య నిర్ణయాలే మనిషిని నిత్య జీవానికి నడిపిస్తాయి. ఎలాగండి అంటారా? నిత్య నిర్ణయం అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి తీసుకుంటే దాన్ని జీవితకాలం ఏం చేయాలి? పాటించాలి, చెయ్యాలి.
కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు నిన్ను చుట్టేస్తున్నా, శ్రమలు నిన్ను చుట్టేస్తున్నా. లేదండి, నేను దేవుడికి ఇచ్చానండి ఆ మాట. దేవుడి కోసం అండి నేను చేస్తున్నది, దేవుడి కోసం అండి నేను వెళుతున్నది, దేవుడి కోసం అండి నా జీవితం అని ఒక్కసారి మనం దేవుడికి ఏదైనా మాట ఇస్తేనండి, ఆ మాట విషయంలో నిత్య నిర్ణయంగా మన జీవిత అంతం వరకు ఆ మాట నిలబడినప్పుడు దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడండి, నిత్యజీవం ఇస్తాడు. అలా దేవుడు మాటలు ఇచ్చిన వాళ్ళని కొంతమంది భక్తులను చూపిస్తానండి. మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలలో, ఎన్ని శ్రమలను చుట్టేస్తున్నా ఎక్కడ భక్తి అండి అటు ఇటు తొనకదండి. ఎక్కడ మనుషుల యొక్క మాటలు కానీ, మనుషుల యొక్క నిర్ణయాలు కానీ వాళ్ళ నిర్ణయాలను ప్రభావితం చేయవు. ఏమండి, ఎప్పుడు భక్తే, ఎప్పుడు దేవుడే. కష్టమైన కన్నీళ్ళైనా నా దేవుడే, నా దేవుడు పనేనని నిజంగా భక్తులు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని మీకు చూపిస్తాను. పాత నిబంధనలో ఏమండి, యెహోషువ అని ఒక భక్తుడు ఉన్నాడు, మీకు తెలుసు కదా. యెహోషువ ప్రారంభంలో మోషే గారి దగ్గర పరిచారకుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఏమండి యెహోషువ కొద్ది కాలంలోనే మోషేకి నచ్చాడు, సేవకుడికి నచ్చాడు, ఆ తర్వాత దేవుడికి నచ్చాడు. దేవుడికి నచ్చిన తర్వాత దేవుడు మంచి అధికారం యెహోషువకు దేవుడు కట్టబెట్టాడండి. అదే నాయకత్వం. మోషే నాయకత్వపు పదవినండి దేవుడు యెహోషువకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత అండి నిజానికి యెహోషువ చాలా భక్తిపరుడండి. కానీ యెహోషువ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం భక్తిపరులుగా లేరండి. మోషే ఉన్నంతకాలం మోషే మాటలను బట్టి భక్తులు ఉన్నారు, దేవుడి ఎడల భయంతో ఉన్నారు. ఎప్పుడైతే మోషే చనిపోయాడో పాపాల వైపు వెళ్ళిపోతున్నారు. యెహోషువ గద్దించగానే మళ్ళా యెహోషువ వైపు వస్తున్నారు. నిజంగానండి, ఆ మందను కాపాడుతున్న మహానాయకుడిగా యెహోషువ జీవితం అనేది భూమి మీద కొనసాగుతుంది. ఇక వృద్ధాప్యానికి వచ్చాడండి యెహోషువ. ఆ నది దాటించాడు. అక్కడ దేవుడు వాళ్ళకి ఇస్తానన్న పాలస్తీనా పాలు తేళ్లు ప్రవహించే భూభాగాన్ని పనిచేశాడు. ఇక చివరిలో ఉన్నాడండి, వృద్ధాప్యంలో ఉన్నాడు యెహోషువ. అప్పటికండి జనులు ఎలాగున్నారు అంటే దేవుడి మాటలు విన్నట్టుగానే వింటారండి. మరలా అన్ని దేవతల వైపు, అన్య దేవుళ్ళ వైపు, ఆచారాల వైపు, విగ్రహాల వైపు ఏమంటే వెళ్ళిపోతూనే ఉంటారండి. భయంకరం. ఆ రోజున్న ఇశ్రాయేలు మొత్తం టోటల్ అండి అక్కడ నడిపించిన జనాంగం అంతా కూడా ఏమంటే విగ్రహారాధనకి అలవాటు పడిపోతున్న రోజుల్లో వాళ్ళ మధ్యలో నిలబడి ఒక నిర్ణయం చెప్తున్నాడండి. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అది. ప్రజలంతా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, దేవుడికి భిన్నంగా బ్రతుకుతుంటే, నేను మాత్రం దేవుడి కొరకే బ్రతుకుతానని యెహోషువ పలుకుతున్న మాట నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. యెహోషువ గ్రంథం మేము చూద్దామండి ఒక మాట. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము ఏమండి 15వ వచనం అండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరునున్న మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. ఏమండి, మొత్తం పెద్ద మీటింగ్ పెట్టాడండి ఇశ్రాయేలు మధ్యలో. మీరు యెహోవాని పూజించటం, దేవుడి దగ్గర ఉండటం, దేవుడు పని చేసుకోవటం, దేవుడి సన్నిధిలో ఉండటం మీకు కీడు అనిపిస్తుందా? ఇటు దేవుడి దగ్గరికి వెళ్ళటం కీడా? మీ జీవితాలు ఇలా మారిపోయాయా? మీ బ్రతుకులు ఇలా మారిపోయాయా? ఎవరు మిమ్మల్ని ఇలా చేసేశారు? దేవుడి పని నుండి, దేవుడి వాక్యం నుండి, దేవుడి సన్నిధి నుండి, జీవం కలిగిన యెహోవా నుండి మిమ్మల్ని ఎవరు దూరం చేస్తున్నారు? మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని సేవించుకుంటారో, ఎవరు వెనకాల పోతారో మీరు పొండి. యెహోషువ చెప్తున్నాడండి, నేనైతే నా తండ్రిని, నా దేవుడిని నేను విడిచిపెట్టను, నా తండ్రిని, నా దేవుడి పనిని నేను విడిచిపెట్టను. మీరు ఎవరు వెనకాల పోతారో మీరు పొండి అన్నాడు. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు. నా నిర్ణయం చెప్తున్నాడు మీతో, ఇది నా నిర్ణయం, ఇది నా తుది నిర్ణయం. ఏమంటున్నాడు? మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, ఇది నా నిర్ణయం అన్నాడంతే. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు యెహోషువ ఆలోచించాలి. మీరు అక్కడ జరుగుతున్నది ఏంటో ఆలోచించాలి. లోకమంతా ఒకవైపు ప్రయాణం చేస్తుంది, ఇశ్రాయేలు కుటుంబాలన్నీ ఒకవైపు పోతున్నాయి.
నాకు సంబంధం లేదండి అదంతా. నా కుటుంబం మాత్రం ఎవరి పక్షాన్ని నిలబడుతుంది? నేను, నా ఇంటి వారు అన్నారు చూడండి అక్కడ. నేను మాత్రమే కాదు, నేను, నా ఇంటి వారు, నా కుటుంబం అంతా. మీరు ఎటుపోతారో పోండి, నా కుటుంబం నేను మాత్రం యెహోవాని సేవిస్తాం. ఏమండి, ఏమన్నా ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ మన బంధువుల మధ్యలో మనకి ఏర్పడితే ఆగాలి. ఇక్కడ బంధువులందరూ వచ్చి దాడి చేసి, బంధువులందరూ మిమ్మల్ని రౌండ్ వేసేసి, లేదు మేమంతా ఒకవైపు ఉన్నాం, నువ్వు ఒక్కడ ఒకవైపు ఉన్నావురా, వస్తావా రావా అన్నారు అనుకోండి, ఎంతమంది యెహోషువలా నిలబడతారు చెప్పండి? అప్పుడప్పుడు ఎక్కడ బయటపడతాయంటే పెళ్ళిళ్ళ దగ్గర బయటపడతాయి కదండి. అంతా జరిగిపోయినా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి, లేదురా మా ఇష్ట ప్రకారమే వివాహం జరగాలి, ఏమంటే సాంప్రదాయాల ప్రకారం ఇది జరగాలి, ఇది మన ఇచ్చిన నిర్ణయం, నువ్వు ఒక్కడు అంటే జరుగుతుందా? మా ఇంటా ఏమంటా లేవా యేసుబాబు పెళ్ళిళ్ళు అన్నారు అనుకోండి, అక్కడ మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? చేసేది ఏం బ్రదర్లు, ఏం లేదు బ్రదర్, తప్పలేదు బ్రదర్. ఇక ఎందుకంటే మరి నేను ఏమైపోయాను? ఒక్కడినైపోయాను, ఒక్క కుటుంబం అయిపోయింది, ఏం మనగలుగుతాను అందరి మధ్యలో? కనుక ప్రజాస్వామ్యాన్ని పాటించాను అక్కడ. ఏంటి ప్రజాస్వామ్యం? ఎక్కువ మంది దేని కొట్టేస్తే అదే అంతిమ తీర్పు. మా ఊళ్ళో అందరూ అటే వేసారు కనుక నేను కూడా అటే. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎదురుగ్గా ఎవరు బొమ్మెట్టుకోవాలో తెలుసా? యెహోషువ. మీరు మీ కుటుంబాలు ఎవరి వైపు పోతారో పోండి, నేను నా కుటుంబం ఎవరిని సేవిస్తాం? యెహోవా. పొండి, మీరు ఎట్టిపోతారో పొండి. గట్స్ అండవి, గట్స్ అవి. నిత్య నిర్ణయాలు దేవుణ్ణి ముందు పెట్టుకుని, నిత్య నిర్ణయాలండి. నిర్ణయం దేవుడి కొరకు ఇంత బలంగా ఉంటుందా? ఇటు అందరిని ఎదిరించి దేవుడి పక్షాన ఒక్కడిగా నిలబడిపోయే నిర్ణయమా? ఈ దెబ్బకండి. ఏమండి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోండి. ఏమండి నేను అనుభవించి చెప్తున్నానండి. నన్ను చాలామంది అండి ఎంటా వంట లేని పనిలోకి వెళ్తానవరు అన్నారు. పండ్రావతలుగా నన్ను, మన ఎంటా వంట లేని పని అదేం పని రా, సేవ ఏట్రా అన్నారు. పండు ఎవడెత్తిపోతాడో నాది ఇదే అన్న. దేవుని పిల్లరా, ఇలా నిత్య నిర్ణయాలు కనుక మనం దేవుడి పక్షాన్ని తీసుకుంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యెహోషువ ఎప్పుడైతే ఖచ్చితంగా ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడో, నేను నా కుటుంబం నాకు దేవుడే అన్నాడు, దెబ్బకి ఇశ్రాయేలు అంతా సరెండర్ అయిపోయారండి. బాబోయ్ నీ మాటే మా మాటేక, నువ్వు అంత ఖచ్చితంగా చెప్తున్నావు అంటే నువ్వు లేకుండా మేము ఎట్టిపోతాం? చూడండి కిందకి వాళ్ళు ఏమంటారు చూడండి. ఈ మాట ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు చూడండి. మీరెవరిని సేవింపగోరుదురో కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. చూసారా, ఇప్పుడు వచ్చారు లైన్లోకి ఇల్లు. మీరు పొండ్రా నేను ఇట్టే ఉంటాననేసరికి అమ్మో నువ్వు అటు వెళ్ళిపోయి ఉంటే మా మీదకి శాపం వస్తుంది. కాబట్టి ఇక నుంచి నీ దేవుడే మా దేవుడు. ఇక్కడో సంగతి చెప్పనా, ఒక నిర్ణయం మీరు బలంగా దేవుడి కోసం తీసుకుంటేనండి, యెహోషువ తీసుకున్న నిర్ణయం యెహోషువ కుటుంబాన్ని నిలబెట్టిందా? యెహోషువ కుటుంబం నిలబెడితే తర్వాత కుటుంబాలు దేవుడిలో నిలబడతాయి. మనం ఈరోజు దేవుడి కోసం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు, దేవుడి కోసం నిలబడతాం, దేవుడి సేవకులను తయారు చేస్తాం, మా బిడ్డలను సేవకిస్తాం, మా బిడ్డలకి వాక్యాన్ని నేర్పుకుంటాం, మా బిడ్డను ఒక సేవకుని చేసి నిలబెడతామని మీ ఈరోజు ఎన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, మీ బిడ్డను లోకంలో చదివించకుండా అటు పంపించారని ఎంతోమంది ఎన్నో మాటలు మిమ్మల్ని అంటున్నా, మీరు నిలబడి మీ బిడ్డను నిలబెట్టండి. వాడు నిలబడతాడు, వాడి కుటుంబం నిలబడుతుంది. వాడి నుంచి వచ్చే మీ మనవాళ్ళు మును మనవాళ్ళు అందరిని పరదేశంలో కూర్చొని నేనేసి వచ్చానండి ఆ రూటు మా వాడికి, తరతరాలు నా పిల్లలు సేవలో ఉన్నారు అని. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు బాధపడిన కష్టపడిన కన్నీళ్ళు వచ్చినా మీకు దేవుడి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు నిత్య నిర్ణయాలు. అటు ఇటు మారకూడదు. 6 నెలలకు నిర్ణయం ఉండకూడదు, 3 నెలలకోసారి నిర్ణయం మారిపోకూడదు. ఇవేనండి మనుషులు పడిపోతున్నది ఇక్కడేనండి. ఒకసారి మనం నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్న ఏమండి వాతావరణం ఎలాగున్నా ఎప్పుడు కూడానండి నిర్ణయమే. దేవుడి కోసం వెళతాను, దేవుడి కోసం చేస్తాను, దేవుడి కోసం ఉంటాను ఖచ్చితం వండితే. పరిస్థితులతో నాకు సంబంధం లేదు, పని మాత్రం జరిగిస్తూనే ఉంటాను దేవుడిది.
ఇది నా నిత్య నిర్ణయం అని మీరు ఖచ్చితంగా మీ జీవితాలతో నిర్ణయాలు తీసుకుని నిలబడి చూడండి. తర్వాత మీరు దాని నుంచి వచ్చే ఫలాలు అనుభవిస్తారండి. ఈరోజు టైం సరిపోదండి, వచ్చేవారు చెప్తానండి దావీదును దేవుడు అంత గొప్ప ఎందుకు చేశాడో మీరు వచ్చేవారు విందురు. కానీ అతడు తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం ఉంది ఆయన జీవితానికి సంబంధించి. అందుకే దావీదును ఈ గొప్పవాణ్ణి చేశాడండి. దేవుని పిల్లలారా, యెహోషువ తీసుకున్న ఈ నిర్ణయం యెహోషువని నిలబెట్టింది. ఇంకో విషయం చెప్పనా, యెహోషువ తీసుకున్న ఈ నిర్ణయమే యెహోషువ చుట్టూ ఉన్న తరాన్ని నిలబెట్టింది. యెహోషువ బ్రతుకున్నంతకాలం వీళ్ళు భక్తిలోనే ఉన్నారండి. ఈ నిర్ణయానికి అందరూ దేవతల వైపు దేవుడి వైపు వెళ్ళిపోతున్నారని ఆ రోజు యెహోషువ కూడా పడిపోయాడు అనుకోండి, అతనితో పాటు ఎవరు పోతారు మీరు చెప్పండి? అతని చుట్టూ ఉన్న ఆ తరం కూడా పోయేది. ఆ రోజు ఆ తరాన్ని నిలబెట్టాడు. ఒక్కడు నిలబడి తరాన్ని నిలబెట్టాడండి. ఈరోజు మన కుటుంబాలన్నీ మనం అందరం కలిసి దేవుడి కొరకు నిలబడితే, ఏమంటే మనం అందరం కలిసి నిలబడి దేవుడి కార్యాలు జరిగిస్తే ఎన్ని కుటుంబాలు నిలబడతాయండి. సత్యంలో, వాక్యంలో, దేవుడి పనిలో మనం కలిసి నిలబడి జరిగిస్తే దేవుడి కొరకు ఈ సురాకార్యాలు, దేవుడి ఘనకార్యాలు ఎన్ని కుటుంబాలండి దేవుడి కొరకు నిలబడతాయి. దేవుని పిల్లరా, మనం నిలబడటం మన చుట్టూ ఉన్న తరాన్ని నిలబెట్టడమే. యెహోషువ ఉన్నంత కాలం బాగున్నారండి. మీరు న్యాయాధిపతులు పక్క పుస్తకమే, మీరు న్యాయాధిపతులు గ్రంథానికి వచ్చేయండి, 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోషువ ఎప్పుడైతే చచ్చిపోయాడో 110 సంవత్సరాలు బ్రతికాడండి యెహోషువ. ఈ 110 సంవత్సరాలు కిక్కురు మనకుండా దేవుళ్ళో ఉన్నారు వీళ్ళంతా. ఈ 110 సంవత్సరాలు చక్కగా దేవుళ్ళో ఉన్నారు వీళ్ళంతా. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి 2వ అధ్యాయం 10వ వచనానికి వీళ్ళు ఏమైపోయారు చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, ఆ తరము వారందరూ అంటే ఏ తరము? యెహోషువ ఆ పితరులు, ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. అబ్బా చూసారా, ఎప్పుడైతే యెహోషువ నడిపించే నాయకుడు దేవుడి కొరకు భక్తిపరుడు చచ్చిపోయాడో తర్వాత తరమంతా కూడా ఏమైపోయిందంట? యెహోవాని ఎరగని జనం, దేవుణ్ణి తెలియని జనం పుట్టేశారంట. మీకేమర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు మనం తీసుకునే నిత్య నిర్ణయాలు మనల్ని నిత్య జీవానికి నడిపించటమే కాకుండా మన బిడ్డల్ని నిలబెడతాయి దేవుడిలో, మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులను నిలబెడతాయి, మన తరాన్ని నిలబెడుతుందండి. మీరు నిలబడటం దేవుళ్ళో, మీరు జరిగిస్తే దేవుడి పనులు. ఇవన్నీ మనం మర్చిపోయామండి. మనం నిలబడాలి, మనం నిలబడి దేవుడి కొరకు జరిగిస్తే ఎవరో నిలబడతారు మనల్ని బట్టి, వాళ్ళు నిలబడితే వాళ్ళని బట్టి ఇంకొకటి ఎవరో నిలబడతాడు. మనం జరిగించే కార్యాలు, దేవుడి కార్యాలు వ్యక్తుల్ని నిలబెడతాయండి. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ పాడైపోయేవేంట్రా అని దేవుడు పడతాను ఆవేదన ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నా కడుపు తరిక్కిపోతుంది బిడ్డల విషయంలో. ఎవరు చెబుతారో నా గురించి? మీరు చెబితే వాడు నిలబడతాడు, మీరు చేస్తే వాడు నిలబడతాడు. చేయట్లేదుగా, మనం చెప్పటం లేదుగా మన దేవుడి గురించి. తక్కువ మనం చేసే పని ఎంత అండి? తక్కువ అండి. మనం చేసే పనే ఉందండి, తక్కువ అండి. ప్రతిరోజు పనే ఉంది చెప్పండి దేవుడి పక్షాన మనకి. దేవుని పిల్లరా, నిత్యం దేవుడి కోసం ఒక మాట ఇస్తే నేను వాక్యానికి లోబడతాను, నిత్య నిర్ణయం. నేను దేవుడి పనిని జరిగిస్తాను, నిత్య నిర్ణయం. దేవుడి కొరకు కార్యాలు నేను మానను, ఇది నిత్య నిర్ణయం. మరొక భక్తురాలండి, భక్తుడిని చూపించానుగా, ఆడపిల్లలకి సంబంధించి ఒక భక్తురాలు నేను చూపించాలి. ఆవిడ ఎవరంటేనండి ఋతు. ఈవిడ కూడా ఒక భయంకరమైన నిర్ణయం దేవుడి కోసం తీసుకుందండి. ఇది కూడా నిత్య నిర్ణయమే. ఇది 6 నెలలకో 3 నెలలకో సంబంధించిన నిర్ణయం కాదండి ఈవిడ తీసుకున్నది. ఈవిడ కూడా ఒక నిత్య నిర్ణయం తీసుకుంది. ఋతు గ్రంథం ఒకసారి మీరు చూడండి. ఏమండి ఈవిడ చరిత్ర అంతా మీకు తెలుసు కదా. ఋతు అనగానే అక్కడ జరిగిందంతా మీకు తెలుసు. నయోమి అత్త ఏమంటే యెరూషలేములో కరువు వచ్చింది అని మోయాబు దేశానికి వచ్చేసింది. మోయాబు దేశానికి రాగానే భర్తతో, బిడ్డలతో, కుమారులతో వచ్చింది. ఈ మోయాబు దేశానికి రాగానండి ముందు భర్త చనిపోయాడు, తర్వాత బిడ్డలు చనిపోయారు. జాగ్రత్తగా వినండి ఇక్కడ వాక్యం. ఎప్పుడైతే అత్త వర్ప, ఎలిమెలెకు నయోమి దంపతులండి, ఈ పిల్లలు వీళ్ళంతా కూడానండి నిజంగా ఒక రకంగా కృంగిపోయారండి. కుటుంబం మొత్తం కష్టాలలో కూరుకుపోయిందని చెప్పచ్చు. ఏమండి నిజంగా ఇంట్లో కుటుంబంలో ఒకరిని పోగొట్టుకోవడం అనేది చిన్న విషయం కాదండి. కుటుంబంలో ఒకరిని పోగొట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు.
ఈవిడ ఎవరిని పోగొట్టుకుంది? నయోమి అంటే భర్తను పోగొట్టుకుంది. అదే పెద్ద లోటు. భర్తను పోగొట్టుకుని ఆవిడకి మళ్ళీ ఎవరిని పోగొట్టుకుంది? పిల్లలిద్దరిని పోగొట్టుకుందండి, కుమారులు ఇద్దరిని పోగొట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిదైంది నయోమి. ఇక ఆ కష్టాలలో కన్నీళ్ళలో కూరుకుపోయిన ఆవిడ వెళ్ళిపోవాలనుకుందండి సొంత దేశానికి, యెరూషలేముకి వెళ్ళిపోవాలనుకుంది. బిడ్డల్ని పిలిచిందండి. ఇసుక మీరు రూతు గ్రంథం నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు కోడలనండి ఈవిడ ఏమని పిలుస్తుంది తెలుసా? కోడళ్ళారా ఇటు రండి అన్నదా? ఏమంట చెప్పండి? కుమార్తెలారా. ఈ అత్తైన కోడల్ని కుమార్తె అని పిలుస్తుందండి ఈరోజు? పిలుస్తుందా? కోడలకి భయంకరమైన పేర్లు పెట్టి పిలుస్తారండి ఈరోజు. మీకు తెలుసు కదా, ఇంక చెప్పనవి నేను. ఏమండి, సినిమాలలో విలన్స్ కింద కనబడుతున్న పేర్లన్నీ కోళ్ళకి తగులుతున్నారు ఈరోజు. వచ్చిందండి మా ఇంట్లోకి సూర్యకాంతం అంటది ఆవిడ అత్త అంటే అర్థం ఏంటి? కోడలు గయ్యాలి, కోడలు గయ్యాలండి. ఇంక ఇదంతా చూసిన ఈ కవులు మంచి మంచి పాటలు రాశారు. ఏం పాటలు చెప్పండి? అత్త లేని కోడలు ఉత్తమురాలంట, కోడలు లేని అత్త గుణవతి. ఏం పాటలు రాశారండి నిజంగా. అంటే వీళ్ళు ముక్కలైపోతుంటే ఈ కవులు ఇంకా ముక్కలు చేస్తున్నారు తప్ప ముక్కలైపోయే వాళ్ళు బాగు చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు? సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఈరోజు మనుషుల్ని ముక్కలు 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 చేస్తున్నాయి తప్ప కలిపేవి ఎక్కడ ఉన్నాయి చెప్పండి? సీరియల్స్లో పేర్లు ఉంటాయండి, అత్త కోడలు సీరియల్ పేర్లు ఒకటి చెప్పండి. గడసరి అత్త, సోగసరి కోడలు. అంటే ఈవిడ ఒక ఎత్తి అయితే ఆవిడ రెండెత్తులు ఎత్తది. మొత్తం మీద ఆవిడే నాశనం చేసుకోవడమే సీరియల్ అంతా. అది చూసిన అత్త కోడలు ఇక్కడ ఏమన్నా మసాలాలు నోరుతూ ఉంటారు. నాశనం అండి ఈరోజు. సీరియల్ నాశనం చేస్తున్నాయి, సినిమాలు నాశనం చేస్తున్నాయి. ఒక్క వాక్యం మనిషిని బాగు చేస్తుందండి. అమ్మా కుమార్తెలారా అంటదండి. నిజంగా పిలుపు చాలండి. నా కుమార్తెలారా అని పిలిచింది. కొడుకులు పోగానే కోడల్లో ఎవరిని చూసుకుంటుంది? కూతుళ్ళని చూస్తుంది. ఈ అత్తలు ఎక్కడున్నారు? ఈ అత్తలు ఎక్కడున్నారు ఈరోజు? ఆ తర్వాత నిజంగానండి ఆవిడ చెప్పిన మాట, కుమార్తెలారా నాకు ఇంకా బిడ్డలు లేరయ్యా వివాహం చేయడానికి, మీకు కనుక మీ సొంత తల్లిదండ్రుల గ్రామానికి వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి, మీ ఊర్లకు వెళ్ళిపోండి, మీ అమ్మనాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోండి. నా జీవితం ఎలాగో చితికిపోయింది, ఇక మీ జీవితం అయినా పచ్చగా ఉండాలి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నదే. వెళ్ళిపోండి అనగానే ఇద్దరు కోడళ్ళు మంచోళ్ళండి. ఎందుకంటే ఇద్దరు పట్టుకుని ఏడ్చారండి నయోమిని. ఇద్దరు కోడళ్ళు పట్టుకుని ఏడ్చారు. అయ్యో అత్త మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా, నీకు మాకున్న బంధం. ఏమంటే అత్త కోడళ్ళు ఎప్పుడైనా విడిపోయినప్పుడు ఏడవటం చూసారా? ఈరోజు నా అత్త కోడల్ని ఏడవటం, ఎప్పుడు వెళ్ళిపోద్దా అని ఆయనకి పొడుతూ ఉంటుంది ఇంజక్షన్. ఎప్పుడు పంపిస్తున్నాం మీ అమ్మని? ఆవిడ గొంటు పెట్టలేకపోతానని, ఆవిడ బట్టలు ఉతకలేకపోతున్నాను. ఇప్పుడు దుర్మార్గం ఏంటంటే తల్లిదండ్రులు కూడా 2 రోజులు ఇంట్లో ఉంచుకునే పరిస్థితులు లేవు. కొడుకు కూడా. ఎందుకు? ఎవరు పోటెక్కువ? ఆవిడ పోటెక్కువ కదండి. అదే వాళ్ళ అమ్మనాన్నలు వస్తే మాత్రం తెల్లవారుజామున లేచిపోయి ఇడ్లీ వేస్తుంది. వీళ్ళ అమ్మనాన్నలు వస్తే తేపోయే, మీ అమ్మనాన్నలకి ఏమి ఇష్టమో నాకేం తెలుసు, నేనేం వండను, తేపో అంటది. దుర్మార్గం అండి ఈరోజు. మనుషుల్లో మంచి లేదండి, మంచి మనసులు లేవండి. ఎవరైనా వృద్ధులే కదా, నా తల్లిదండ్రులైనా ఆ తల్లిదండ్రులైనా వృద్ధులే కదా అన్న మనసులు లేదండి. నిజంగా వీళ్ళిద్దరు కోడళ్ళు కూడా మంచోళ్ళే. ఎలా మంచోళ్ళు అంటే, ఎప్పుడంటే నయోమి వెళ్ళిపోతానన్నది ఇద్దరు కోడళ్ళు ఏడ్చారండి. మీరు ఒకసారి చూస్తారా? ఎన్నో వచనం? 14 వచనం అండి. మొదటి అధ్యాయం 14 వచనం రూతు గ్రంథం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. ఏమండి? వార్ప ఋతు ఎప్పుడైతే వెళ్ళిపోండి అనగానే ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారండి. ఇద్దరు ఏడ్చారు. కానీ వెళ్ళిపోండి, మీ ఇష్ట ప్రకారం జీవించండి అన్న ఆ నిర్ణయం లేదంటే ఆ అవకాశం అత్త ఇద్దరికి ఇచ్చింది, ఇద్దరు కోడలికి ఇచ్చింది. మీరిద్దరూ వెళ్ళిపోండి అవకాశం ఇద్దరికి ఇచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడే పట్టుకోవాలండి అసలు లోతైన విషయాలు. అంటే ఇది మోయాబు దేశం. జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఉంటున్న దేశం ఏ దేశం? మోయాబు దేశం. వాళ్ళంతా అన్యజనులు, భయంకరమైన విగ్రహారాధికులు, బలులిచ్చేవారు. ఏమంటే చిన్నపిల్లలను పట్టుకెళ్ళి విగ్రహాల ముందు బలిచ్చేసేంత భయంకరులు, క్రూరులు. ఇది గమనించిన దేవుడు అసలు మోయాబీలు జోలికి వెళ్ళొద్దన్నాడు ఇశ్రాయేలుని. మీకు తెలుసు కదా పాత చరిత్ర.
సంఖ్యాకాండం కానీ ఇదంతా చదువుతున్నప్పుడు అసలు ఆ మోయాబీల దగ్గరికి మీరు వాళ్ళని వివాహాలు చేసుకోవద్దు, వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు అన్నాడు. ఆ మోయాబు దేశంలోనే ఈ కోడలు వచ్చేసారు వీళ్ళకి. మీ దేవుళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోండి, మీ సొంత గ్రామాలకి మీరు వెళ్ళిపోండి అనగానే ఏమంటే ఒక ఆవిడ సర్దుకుంది. అలాగే అత్త మరి టాటా బాయ్ బాయ్ అన్నది, వెళ్ళిపోయింది ఆవిడ. రూతు చూస్తుంటే రూతుతో అంటుంది, ఏమో నీకేమైందమ్మా నువ్వు వెళ్ళట్లేదంటే రూతు ఏమంటుందో తెలుసా? అత్త, మా తోడి కోడలు తీసుకున్న నిర్ణయం నేను తీసుకోవటం లేదు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దెబ్బతింటామండి చాలామందిని. వాళ్ళు తీసుకున్నారు నిర్ణయం, నేను తీసుకున్నాను. వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. వాళ్ళు రావట్లేదు, నేను రాను. తప్పండి బైబిల్ ప్రకారం. మీకు ఇండివిజువల్గా దేవుడు పక్షాన మీ సొంత నిర్ణయాలు ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఉండొచ్చు పోవచ్చండి, ఏమంటే ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొకరు పోవచ్చండి. మనుషులను బట్టో, మనుషుల యొక్క ఏమంటే మాటలను బట్టో మన భక్తి కానీ, మన కార్యాలు కానీ, మన జీవితం, క్రైస్తవ ఆత్మీయ జీవితం కానీ ఉండకూడదండి. వ్యక్తులను బట్టి ఉండకూడదు. అది ఎవరో నిర్ణయాలను బట్టి ఆ నిర్ణయాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. ఇక్కడే పడిపోతున్నారు చాలామంది. అక్కడ వార్ప తీసుకుంటున్న నిర్ణయం రూతు తీసుకోవట్లేదు. ఆమె నిర్ణయం అది, నాకు సంబంధం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. సొంత నిర్ణయాలు ఉండాలండి దేవుడి పక్షాన. అలా ఉన్నవాడు దేవుడికి నచ్చుతాడు. మళ్ళా చెప్తున్నాను, అందరిని బట్టి అన్ని నిర్ణయాలు సేకరించి అందరూ ఏది చేస్తే నేను అది చేస్తాను, ఈ తప్పండి. ఇది అసలు దేవుడికి అసహ్యం ఇలాంటి నిర్ణయాలు. నీకంటూ ఇండివిజువల్గా దేవుడి పక్షాన ఏ నిర్ణయాలు ఉండవా? ఇక్కడ చూడండి, విషయం ఏంటంటే 15వ వచనంలో ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించుతును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అబ్బా ఏం మాటలండి! మోయాబీరాలు వెంట అన్యజనులలో పుట్టి అన్య దేవతలను పూజిస్తాను ఒక స్త్రీ నోట ఈ మాటలు. ఇశ్రాయేలులోనైనా ఇంత భక్తి ఉంటుందేమోనండి. భక్తి కనబడుతుంది అక్కడ. ఏంట భక్తి? ఇక మీదట నువ్వెక్కడ బ్రతుకుతావో నేను అక్కడ బ్రతుకుతాను, నీ జనమే నా జనం. అంటే అర్థం ఏంటి? అత్తింటోళ్ళు, అమ్మగారింటోళ్ళు ఈ డిఫరెన్స్ చూపిస్తారు కదండి ఖచ్చితంగా. అటు భర్త చూపిస్తాడు, ఇటు భార్య చూపిస్తుంది. కానీ ఇక్కడ రూత్ అంటున్నది ఏంటంటే, నీ జనమే, నీ బంధువులే నా బంధువులు. అత్తకి నాకు బంధువులు లేరు అంటే బంధువులను విడిచిపెడుతుంది. జాగ్రత్తగా వినండి, రూతు తీసుకుంటున్న నిర్ణయం. దేవుడి కోసం బంధువులను విడిచిపెడుతుంది, దేవుడి కోసం తల్లిని విడిచిపెడుతుంది, దేవుడి కోసం తండ్రిని విడిచిపెడుతుంది, దేవుడి కోసం సొంత గ్రామాన్ని విడిచిపెడుతుంది, దేవుడి కోసం అప్పుడు ఆమె పూజిస్తున్న దేవుడిని విడిచిపెడుతుంది. ఇక మీదట నీ దేవుడే నా దేవుడు. చూడండి తర్వాత మాటలు చూడండి ఏముంటాయి. 17వ వచనం, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతును. అత్త, ఇదేదో ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయం కాదు, 6 నెలల నిర్ణయం కాదు. ఇది ఏ నిర్ణయం? నిత్య నిర్ణయం. చచ్చిపోయేంత వరకు ఇది పట్టుకోవాలి. ఇక్కడ మీరు నిత్య నిర్ణయం. నువ్వెక్కడ చేస్తావో అక్కడ నేను చేస్తాను. ఇది కన్ఫర్మ్. ఇది నిత్య నిర్ణయం. అక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేముకి పరిస్థితులు ఏమన్నా బాగుంటే ఉంటానత్త, లేదంటే మా అత్తలు మా అమ్మగారి ఇంటికి మళ్ళీ వచ్చేస్తాను అంటుందా? నీతో పాటు వస్తాను, నీకు ఏమీ లేదు నీ దగ్గర, వస్తాను, ఆ దేశం ఏమైనా బాగుంటే అక్కడ సెట్ అవుతాను, సెట్ అవ్వడానికి బాగోలేదంటే మా అమ్మగారి ఇంటికి వచ్చేస్తాను అంటుందా? ఏ నిర్ణయం ఇది? నిత్య నిర్ణయాలతోనే నిత్య జీవం సాధ్యం. కఠినంగా తీసుకోండి నిర్ణయాలు దేవుడి కోసం. కఠిన నిర్ణయాలు ఉండాలండి. మనుషుల నిర్ణయాలను బట్టి కాదు, మనుషుల మాటలను బట్టి కాదు. మీకు ఇండివిజువల్గా దేవుడి కోసం మీకు ఏది చెయ్యాలనిపిస్తుందో దేవుడి పైన ఆనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోండి. రూతుకి ఇది అనిపించింది, యెహోషువకు అది అనిపించింది, దావీదుకి మరొకటి అనిపించింది. బైబిల్లో భక్తులండి. ఇంకో స్త్రీ ఉంటుందండి, టైం అయిపోయిందండి, ఆవిడ గురించి ఆలోచిస్తానండి. ఎస్తేరండి, ఆవిడ తీసుకుందండి ఒక నిర్ణయం. నిజంగా ప్రాణం పోవచ్చు ఈ రోజునండి రాజు దగ్గరికి వెళితే, అయినా పర్వాలేదు, దేవుడి కోసం వెళ్ళిపోతున్నాను, నేను బ్రతుకుంటే మళ్ళా వస్తాను, చచ్చిపోతే నా కోసం ప్రార్థన చేయండి అన్నది. అంటే ఆడపిల్లలండి దేవుడి కోసం తీసుకుంటున్న నిర్ణయాలండి ఇవి. ఆడపిల్లలు ధైర్యంగా దేవుడి పక్షాన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. అలాగనండి ఏమండి, ఈ రూతు నయోమితో పాటు రావడానికి నయోమికి ఏమైనా పెద్ద ఆస్తుందా? ఏం చూసి వస్తుంది చెప్పండి నయోమి వెంట? ఏం చూసి వస్తుంది? ఒక్క మంచితనం,
కుమార్తెలుగా గుండెల్లో పెట్టుకుంటుంది, దేవుడి గురించి చెబుతుంది. నయోమి ఎన్ని మాటలు చెప్పుంటుందండి. కోడలికి అత్త చాలా సువార్త చేసింది తెలుసా. ఎలా చెప్తారండి అంటారా, ఎందుకు నీ దేవుడే నా దేవుడు అంటుంది ఈవిడ సడన్గా. భర్తలు పనికి వెళ్ళిపోగానే అత్త కోడలు చేసే పని ఏంటి ఇంట్లో ఈరోజు? గొడవలండి, గిలిగజ్జాలు. ఆయన వచ్చేసరికి రిపోర్ట్ తయారు చేసి పెట్టడం ఈవిడ. ఆయన వచ్చేవరకు ఇయ్యే పనులు కదండి ఇంట్లో. ఈవిడ రిపోర్ట్ ఈవిడ తయారు చేస్తుంది, ఆవిడ రిపోర్టు ఆవిడ తయారు చేస్తుంది. ఇద్దరు కంప్లైంట్లు. సాయంత్రం రాగానే ఆయన బురతినేలా, రాగానే ఆవిడ గదిలోకి వెళ్ళిన తర్వాత ఈవిడ తల పట్టుకుని ఎందుకు వస్తున్నాను రా బాబు ఇంటికి అనుకుని ఆయన. ఇవి కదండి ఈరోజు కుటుంబాలు. కానీ భర్త పిల్లలు ఎప్పుడైతే పనికి వెళ్ళిపోయారో, ఏమంటే అన్యజనురాలైన కోడళ్ళని ఇంట్లో పెట్టుకుని దేవుడి గురించి నేర్పుకుంది అత్త. అన్యజనులు పిల్లలిద్దరు కోడళ్ళు ఇంట్లో కూర్చోబెట్టుకుని వాక్యం నేర్పుకుంది, ఇంట్లో కూర్చోబెట్టుకుని దేవుడి గురించి చెప్పుకుంది. ఆశ్చర్యం అండి మాటలు. ఎప్పుడైతే వాళ్ళకి వాక్యం అర్థమైపోయిందో, ఒక కోడలు నిలబడకపోయినా మరొక కోడలు మాత్రం నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అక్కడే చచ్చిపోతాను, నీ జనమే నా జనం, నీతోనే నా చావు, ఇది నా నిత్య నిర్ణయం అన్నదంతే. ఇలా తీసుకుంటామండి దేవుడి కోసం మనం నిర్ణయాలు. కఠిన పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామా? ఏమంటే అన్ని అనుకూలంగా ఉన్న టైంలో తీసుకున్న నిర్ణయం కాదు రూత్. ఇది జాగ్రత్తగా వినాలి. అన్ని అనుకూలంగా ఉన్న టైంలో యెహోషువ తీసుకున్న నిర్ణయం కాదు అది. కష్టాలలో దేవుడి కోసం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అవి. ఎవరు ఎట్టిపోతారో పోండి, నేను దేవుడు అన్నాడు యెహోషువ, అంతే. ఆవిడ ఎటో వెళ్ళిపోనివ్వండి, నా తోడుకోళ్ళు, నేను మాత్రం మీతోనండి, ఇది నా కఠిన నిర్ణయం, చచ్చిపోయేంత వరకు నేను ఇచ్చే మాట ఇది మీకు అన్నదంతే. నిత్య నిర్ణయాలతోనే ఏవి సాధ్యపడతాయి? నిత్య జీవం, పరలోకం. ఎవడు నిజంగా ఈ నిర్ణయం తీసుకున్న తరువాత ఈవిడ్ని ఏం చేశాడో దేవుడు మీకు తెలుసు. మోయాబీలంటే నాకు అసహ్యం అన్న దేవుడే ఈ మోయాబు స్త్రీనండి. ఏమండి నిజంగా ఆకాశం అంత ఎత్తులో ఈరోజు మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు చెప్పండి? ఎప్పుడైనా మత్తయి సువార్త చదివారా? మత్తయి సువార్తలో ఉన్న వంశావళిలో 4 స్త్రీలు కనపడతారు. ఆ స్త్రీల్లో ఎవరున్నారు? రూతు బోయాజుకి వివాహం అయింది. దేవుడు బోయాజుకి వివాహం జరిగించాడు. తర్వాత అందులోంచి ఉబేదు వచ్చాడు, ఉబేదులో నుంచి యెషయ వచ్చాడు, యెషయలో నుంచి దావీదు వచ్చాడు. ఆ దావీదులో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుల వారు. ఎక్కడ పట్టుకొచ్చి పెట్టారు చూడండి, అన్ని జనరాలను పట్టుకొచ్చి యేసుక్రీస్తుల వారు వంశావళిలో పెట్టాడు. ఒక అన్ని జనరాలను పట్టుకొచ్చండి, ఆవిడ దేవుడి కోసం తీసుకున్న నిర్ణయానికి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? యేసుప్రభు వంశావళి అండి, యేసుప్రభు వంశావళి. చిన్నమాట అది. మాది మొఘలుల వంశం అండి, ఇది చెప్తారు కదండి భూమి మీద. చోళుల వంశం అండి. ఏమండి విజయ ఆయన ఉన్నాడు కదండి, మన ఎవరు కర్ణాటకను పరిపాలించిన ఆయన విజయదేవరాయ, ఆ వంశం అండి. ఇప్పుడు ఇలా అందరినీ ముందు నిలబెట్టి రూత్ అంటది నాది యేసుప్రభు వంశావళిరా. ఎవడన్నాడంటది చూసారా? నాది యేసుప్రభు వంశావళి, నాది యేసుప్రభు వంశావళిలో నేను ఒక భాగం. చిన్నది కాదండి అది. వినడానికి, చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి మామూలుగా ఉంటాయి, కానీ ఇవి చిన్న ఖ్యాతులు కాదండి. ఇవి దేవుడిచ్చిన వాళ్ళకి. కారణం కఠిన నిర్ణయాలండి దేవుడి కోసం. శ్రమల, కష్టాల. ఏమంటే రూతు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సుఖపడ్డదా కష్టపడ్డదా మీరు చెప్పండి? సుఖపడ్డదా కష్టపడ్డదా? బాగా కష్టాలు పడింది. ఏం కష్టాలు? వచ్చేసింది. ఇంత భక్తి ఉన్న తర్వాత అత్త కోడల్ని విడిచిపెట్టలేకపోయింది. వచ్చేయమ్మ మరి నువ్వు అంత కమిట్మెంట్తో ఉన్నప్పుడు నువ్వు వచ్చేసే అన్నది. వచ్చిన తర్వాత అండి నిజంగా అత్త విషయంలో ఒక మాట అడుగుతుందండి. అత్త, నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చావు, నువ్వు ఎలాగో పని చేయలేవు, ఇప్పుడు మరి మన పోషణ ఎలాగా? ఎందుకంటే వీళ్ళిద్దరికి యజమానుడు ఉన్నారా? ఎవరైనా మగపిల్లలు ఉన్నారా? మన పోషణ ఎలాగా? నేనే పోషిస్తాను అత్త, నువ్వు ఇంట్లో కూర్చో. ఎంత ప్రేమ అండి అత్త మీద. నువ్వు ఇంట్లో కూర్చో, మన ఆహారాన్ని నేను సంపాదించుకుని వస్తానని ఆడపిల్ల పని చేయడానికి ముందుకెళ్ళింది. ఆ రోజు పరిగిలేరుకుందండి. ఆ ఏరిన పరిగిలతో ఆ రోజు వాళ్ళిద్దరు జీవనాన్ని కొనసాగించారు. ఈ భక్తిని చూశాడండి, పొంగిపోయాడండి దేవుడు. ఒక అన్ని జనరాల్లో ఇంత భక్త, ఇంత ప్రేమ, ఇంత మంచితనమా? ఈ బిడ్డను ఎలా వదులుకోవాలి? ఇంత మంచి బిడ్డను ఎలా వదులుకోవాలి? వదులుకోకూడదు అనుకున్నాడు. వంశావళిలోకి చేర్చేశాడు. మీకు సంగతి చెప్తాను. ఆ రోజు ఇద్దరు కోడళ్ళకి సమాన అవకాశాలు ఇచ్చిందిగా నయోమి, వెళ్ళిపోండి అని. ఒక ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ గురించి ఏమైనా చదువుకున్నామండి ఇప్పుడు మనం? ఆవిడేమైనా యేసుప్రభు వంశాల్లోకి వచ్చిందా? ఆవిడ ఏమైపోయిందో మీరు చెప్పాలి. గెస్ట్ చేసి చెప్పండి, ఏమైపోయింది? ఏమైపోవటం ఏంటి? పోయి ఆ నయోమి ఆ మోయాబు దేశంలో కలిసింది, అన్ని జనులను వివాహం చేసుకుంది. అటు నుంచి అంటే నిత్య నరకం.
కానీ రూతు గురించి కఠిన పరిస్థితులైనా దేవుడి కోసం నిలబడ్డప్పుడు ఏమండి, దేవుడిని నమ్ముకొని ఒక బిడ్డ అండి నిజంగా నయోమి కోసం నిలబడ్డందుకు ఏమండి రూతును దేవుడు హెచ్చించిన విధానం. ఇంకా మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, పోయినవాడి పేరుతో ఏమైనా గ్రంథం ఉందా? కానీ రూతు పేరుతో ఏం రాయించాడు దేవుడు? రూతు గ్రంథం. ఒక ఆడపిల్ల పేరుతో బైబిల్లో గ్రంథం, రూతు గ్రంథం. ఆవిడికి ఇచ్చిన ఖ్యాతి చూడండి మీరు. ఈరోజు ప్రపంచం అంతా రూతు గురించి మాట్లాడుకుంటుంది అంటే కేవలం దేవుడి పక్షాన కఠిన నిర్ణయాలండి. దేవుడే నా జీవితం, దేవుడిని నమ్ముకున్న ఈ స్త్రీయే నా జీవితం అని ఆవిడ తీసుకున్న నిర్ణయాలండి. దేవుని పిల్లలరా, ఈ నిత్య నిర్ణయాలే మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? నిత్య జీవానికి. పరలోకం వెళ్ళిపోయింది ఆవిడ. తీసుకున్న కఠిన నిర్ణయాలు పరలోకానికి నడిపించాయి. ఇందాక దావీదు అంటున్న మాట అదేనండి. కీర్తన గ్రంథం చదువుకుని ముగిద్దామండి. 119, 112 మొదలు చదువుకున్న మాట అండి, మనం ప్రారంభించిన మాట. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య తుది వరకు. రూతు అంటాను చూశారు, చచ్చిపోయేంత వరకు నీ పనిలోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం. తుది నిర్ణయాలు ఇవన్నీ, నిత్య నిర్ణయాలు ఇవన్నీ. ఇవే నిత్య జీవానికి మనుషుల్ని నడిపిస్తున్నాయండి. దేవుని పిల్లలరా, ఈ పాఠం మనకి ఏమి నేర్పుతుంది అంటే, మన ఆలోచనలు అండి నెలకు ఒకలా మారిపోతాయండి, 6 నెలలకు ఒకలా మారిపోతాయి, సంవత్సరానికి ఒకలా మారిపోతాయి. పరిస్థితులను బట్టి మన ఆలోచనలు, మన నిర్ణయాలు దేవుళ్ళు మారిపోతూ ఉంటాయండి. తప్పండి ఇవి, తప్పులు. ఎందుకంటే దేవుడు ఒకసారి మనకు అర్థమైన తర్వాత దేవుడి కొరకు నిత్య నిర్ణయాలు నేను తీసుకున్నాను, నేను బాగున్నాను అని బైబిల్లో భక్తుడు చెప్పిన తర్వాత, ఆ నిర్ణయాలు తీసుకున్న భక్తులను దేవుడు ఇంత గొప్పగా మన కళ్ళ ముందు పెట్టిన తర్వాత మనం ఎక్కడున్నాం అసలు దేవుళ్ళో? ఎవడు అంత కఠిన నిర్ణయాలు దేవుడి కోసం మనం తీసుకునే భక్తిలోనికి మనం వచ్చామా? దేవుడేనండి. దేవుడు ఎటు నడిపిస్తాటేనండి. దేవుడు నడిపిస్తే భక్తి జీవితంలో గొప్పగా ఉంటానండి. దేవుడు నడిపిస్తే పరలోకానికి అర్హుల జాబితాలోనికి వెళ్ళిపోతానండి. అది భాగ్యం అండి, అది నాకు కావాలండి అని ఎవరండి ఈరోజు ఉంటున్నారు? దేవుని పిల్లరా, తీసుకోండి ఖచ్చితంగా. వాక్యాలు వింటున్నప్పుడు నేను ఈ పని చేస్తానండి దేవుడి కోసం. ఇది కఠిన నిర్ణయం అండి. నన్ను ఎలాంటి పరిస్థితుల్లో నన్ను ప్రభావితం చేసిన నేను కదలనండి. పరిస్థితులు నన్ను కదపడానికి ప్రయత్నిస్తాయి. నేను నిలబడితే పరిస్థితులు చక్కబడిపోతాయి. చక్కబెట్టే దేవుడు నా వెనకున్నాడు, ఇది నమ్మండి. మిమ్మల్ని చక్కబెట్టే దేవుడు మీ వెనకున్నాడు. మీరు నిలబడతానంటే, మీరు కష్టాలు పడతానంటే చూసి వదిలేసేవాడు కాదండి మన కన్న తండ్రి. మీరు ఇందాక ఇర్మీయా గ్రంథం చదువుకున్నారు 30వ అధ్యాయం, అక్కడ 4వ వచనం చదువుతూ ఒక మాట అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. శాశ్వతమైన ప్రేమ. ఏమండి ఈరోజు ప్రేమ పుట్టి రేపు విడిచిపెట్టేవాడు కాదండి దేవుడు. శాశ్వతమైన ప్రేమ ఉంటుందండి దేవుడిలో. విడిచిపెట్టడండి దేవుడు. మీరు బాగున్నా విడిచిపెట్టడు, మీరు కష్టాలలో ఉన్న విడిచిపెట్టడు, మీరు బాధల్లో ఉన్న విడిచిపెట్టడు. మీరు దేవుడి కోసం కఠిన నిర్ణయాలు తీసుకొని నిలబడుతున్నప్పుడు, నిలబడే స్టార్టింగ్లో మీకు కష్టాలు ఉండొచ్చు, కానీ తర్వాత దేవుడు మీ వెనక్కి వచ్చేస్తాడు. బిడ్డ కష్టపడుతుంటే ఏ తల్లండి ఊరుకుంటుంది? మీరు చెప్పండి. బిడ్డ కష్టపడుతుంటే ఏ తండ్రి అండి ఊరుకుంటాడు? ఎప్పుడైతే రూతు అలా పరిగెరుకుంటుందో, అతను పోషించడానికి కష్టాలు పడుతుందో, కరిగిపోయిన కన్న తండ్రి ఇది కాదు అనుకున్నాడు. ఆస్తిపరుడు, యజమానుడు, పొలాలకు యజమానుడు అండి బోయేజు. జాగ్రత్తగా అత్తలో ఆలోచన పుట్టించాడు. రూతును బోయేజు దగ్గరికి చేర్చాడు, వివాహం జరిగించాడు, బిడ్డలను పుట్టించాడు. చక్కగా ఈరోజు రూతు ఒక మంచి కుటుంబమై తర్వాత దేవుడి కొరకు ఒక మంచి స్థానాన్ని, దేవుడు మదిలో ఒక మంచి స్థానాన్ని ఏమండి నిలబెట్టుకున్న కుమార్తెగా ఈరోజు ఆవిడ గురించి మనం చదువుకుంటున్నామండి. ప్రారంభంలో కష్టాలు ఉంటాయండి మీరు కఠిన నిర్ణయాలు దేవుడి కోసం తీసుకున్నప్పుడు, కానీ తర్వాత మీ తండ్రి మిమ్మల్ని నిలబెడతాడు, ఇది నమ్మండి. మీ తండ్రి మీ వెనకుంటాడు, ఇది నమ్మండి. నమ్మి దేవుడి కొరకు ఐక్యంగా ఘనకార్యాలు దేవుడి కొరకు జరిగిద్దామండి. నశించిపోతున్న ఈ సమాజంలో ఎఫ్రాయిము గురించి చాలా బాధపడుతున్నాడు. ఈరోజు భూమి మీద నశించిపోతున్న ప్రతి బిడ్డ గురించి దేవుడు అలాగే బాధపడుతున్నాడు. దేవుడి కొరకు ఘనకార్యాలు చేద్దామండి. ప్రార్థన చేద్దాం.